హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారికి అతి ముచ్చట్లు. ఇందాక షార్ట్లో చెప్పాను కదా ఫుల్ వీడియో సెండ్ చేస్తానని. ఇందులో ఫుల్ వీడియో పెట్టాను. మనం రాఘవేంద్ర స్టోర్స్కి తీసుకెళ్ళాం. అది ఇక్కడ కుషాయిగూడలో ఉంది. ఇందాక చెప్పినట్టుగానే మనం పోలోకి సంబంధించిన థింగ్స్ అన్నీ అక్కడే కొంటూ ఉంటాం. సో అక్కడే మేము యాక్చువల్లీ గ్రూమింగ్ అని తీసుకెళ్ళాము. వాళ్ళు హెయిర్ కటింగ్ అన్నది మనం 8th మంత్ తర్వాత చేద్దామని చెప్పారు. ఇప్పుడు మన పోలోకి 4th మంత్. సో వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్గా అనిపించాయి మాకు. పోలో వెళ్ళగానే ఫస్ట్ అల్లరి చేశాడు, తర్వాత కూడా చాలా చాలా అల్లరి చేశాడు. మీరు ముందు వీడియోలో చూస్తూ ఉంటారు. అయితే యాక్చువల్లీ మీకు వీడియో అన్నది చాలా లెంతీగా ఉంది, బట్ మీకు ఫుల్ డీటెయిల్గా ఇద్దామన్నట్టుగా నేను క్లియర్గా వీడియో తీసి పెట్టాను. మీకు అంటే పోలోని ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు తయారు చేశారన్నట్టుగా నేను పెట్టాను. ఫస్ట్ నెయిల్స్ కటింగ్ చేశారు, తర్వాత హెయిర్ కట్ చేశారు. అంటే హెయిర్ కట్ మెయిన్ ప్లేస్లలో చేసి తర్వాత బాతింగ్కి తీసుకెళ్లారు. బాతింగ్ అయిన తర్వాత చాలా నీట్గా అంటే ఫుల్ డ్రైగా చేసుకొని అప్పుడు హెయిర్ కట్ చేశారు. పోలో చాలా అంటే చాలా సతాయించాడు మధ్యలో. అయినా సరే వాళ్ళు మెల్లిగా అంటే ఎక్కడ మనకి పోలోకి మన డాగ్కి ఇబ్బంది కాకుండా నీట్గా చేశారు. బాతింగ్ అప్పుడు కూడా ఎక్కడెక్కడ మెయిన్ ప్లేస్లలో క్లీనింగ్ చేయాలో చూసుకొని క్లియర్గా నీట్గా చేశాడు. మన పోలో అయితే మీరు చూస్తారు, పెట్ స్టోర్ మొత్తం చాలా అంగడంగడి చేసింది. ఆ వాటర్ పోయగానే కథం మన దగ్గర రావడం కోసం అన్నట్టుగా చాలా డస్ట్గా చేసేసింది. మొత్తం ఫుల్ వాటర్గా చేసింది. లెంతీగా ఉన్నప్పటికీ మీరు వీడియో మొత్తం చూడండి. మన పోలో కూడా నీట్గా ఎలా రెడీ అయ్యారన్నది మీకు తెలిసిపోతుంది. తర్వాత దానికి 4th మంత్ వ్యాక్సినేషన్ ఉండే, ఆ వ్యాక్సినేషన్ వేసుకొని ఇంటికి వచ్చేసాం మేము. యాక్చువల్లీ పోలోకి హెయిర్ డ్రై అంటే చాలా భయము అండ్ కోపము. ఇప్పుడు వాళ్ళు ఇంకా తుడిచిన తర్వాత టవల్ని వెట్ చేసి తుడుస్తున్నారు. వాళ్ళు తుడిచిన తర్వాత ఇంకా హెయిర్ డ్రై స్టార్ట్ చేస్తారు. చూడండి, అతనితో డైరెక్ట్ యుద్ధమే చేస్తుంది. అసలు హెయిర్ డ్రైయర్ని పెట్టనివ్వదు, పెట్టినా చాలా అల్లరి పెద్ద యుద్ధం చేసేసింది. స్టార్ట్ అవుతుంది అక్కడ. యాక్చువల్లీ వాళ్ళు వాడే హెయిర్ డ్రైయర్స్ వేరే ఉండడం వల్ల సౌండ్ కూడా ఎక్కువ వచ్చింది. దానివల్ల కూడా పోలో అల్లరి చేశాడు. బట్ అయినా వాళ్ళు నీట్గా అంటే దాన్ని
కూల్ చేసుకుంటూ మరి డ్రై చేశారు. మొత్తం వాళ్ళకి వేరే వర్క్ వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన డ్రై పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు వేరే వర్క్ వెళ్ళారు. అక్కడ మిర్రర్లో నుంచి చిన్న సిజ్జు కూడా చూస్తుంది. అంటే నెక్స్ట్ వాళ్ళకి నెయిల్ కటింగ్ ఉండే, సో వాళ్ళు వచ్చారు. బట్ పోలోది కంప్లీట్ అయ్యాకే వాళ్ళు తీసుకుంటా అని చెప్పారు. సర్వీస్ అయితే మాకు చాలా నచ్చిందండి. కంప్లీట్ అయిన తర్వాత కూడా నెయిల్స్ దగ్గర, ఇయర్స్లో అంతా కూడా వాళ్ళు ఒక లైక్ చిన్న లోషన్ లాంటిది పెట్టించారు, క్లీన్గా ఉండేటట్టుగా, పోలోకి నీట్గా ఉండేటట్టుగా పెట్టించారు. అండ్ మంచి పర్ఫ్యూమ్స్ అండ్ హై క్వాలిటీ షాంపూస్ అన్నీ వాడారు. అక్కడ థింగ్స్ అన్నీ కూడా గుడ్ క్వాలిటీ అనిపించాయి మాకు. మీరు ఇక్కడ చూడొచ్చు పోలో చేసిన అంగడికి ఎంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ షాప్. తర్వాత కోమ్ చేశారు. కోమ్ కూడా చాలా నీట్గా చేశారు. మనం ఇంట్లో కూడా ఎలా చేయాలో కూడా గైడ్ చేశాడు అతను. నీట్గా కోమ్ చేసిన తర్వాత ఇంకా హెయిర్ కటింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన చెప్పినట్టు వినట్లేదని చెప్పి కాస్త ముచ్చట పెట్టుకుంటూ చేశాడు అతను. హెయిర్ కటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కాసేపు విన్నది ఆయన మాట, తర్వాత వినలేడు ఇంకా.
చూడండి ఫ్రెండ్స్, పోలో రెడీ అయ్యాడు. రాగానే అంటే వ్యాక్సినేషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళాము. మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మన షాప్కి వచ్చేసాం. అప్పుడు చాలా అరిచింది మాతో వస్తానని, అందుకే తీసుకొని వచ్చాం. రాగానే వాడిది ఒక వీడియో తీసాం. చాలా నీట్గా క్యూట్గా ఉండే, ఫ్లఫీగా అయింది హెయిర్ మొత్తం, అంటే లైక్ సిల్కీ హెయిర్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.